వెల్కమ్ టు బాల్మన్సీ సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోలో కార్తీక మాసం సందర్భంగా కైక్లూరు దగ్గరలో ఉన్నటువంటి ఆటపాక గ్రామంలో వేయించేసి ఉన్న అతి ప్రాచీనమైన శివాలయానికి మనం వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదే గోపురం. ఈ గోపురం పునఃప్రతిష్ఠించినప్పుడు కూడా మేము ఇక్కడికి వెళ్ళి పైన గోపురం పైన ధాన్యం పెడతారు. యాక్చువల్లీ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. ఈ టెంపుల్ చాలా ప్రాచీనమైనది. అయినా కానీ ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ధర్మకర్తలు అయితేనేమి, దేవాదాయ శాఖ వాళ్ళు ఏమైతేనేమి, ఈ టెంపుల్ని ప్రతి కార్తీక మాసానికి అలాగే శివరాత్రి వచ్చేటప్పటికి చాలా నీట్గా అందంగా అలంకరించి పెయింటింగ్ తోటి అత్యంత సుందరంగా ఈ టెంపుల్ని అలంకరిస్తారు. చూస్తున్నారు కదా, ఈ పెయింటింగ్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ ధూపదీప నైవేద్యాలు, పూజా కార్యక్రమాలు కూడా మనకి ప్రధాన అర్చకులైనటువంటి బాపూజీ గారు నిర్వర్తిస్తారు. ఆయన మాటల్లో కూడా ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. మేము ఈరోజు ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేసి ఇంటి దగ్గర దీపారాధన చేసుకుని ఈ టెంపుల్కి వచ్చాము. ముందుగా ఈ టెంపుల్ చుట్టూరు ఒక ప్రదక్షిణ చేసి చుట్టూరు ఉన్న గోపురం వైభవాన్ని ఆర్ కళాఖండాలని, శిల్పాలని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం. పైన గోల్డ్ కలర్ పెయింటింగ్ వేశారు. అలాగే కింద శివలింగం ఉంది. అట్లే ఇటుపక్క ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. చక్క రామచిలకలు, పక్షులు కిలకిల రావాలతో చుట్టూ ఉన్నది ఒక పల్లె ప్రాంతం కాబట్టి, పల్లెటూరు కాబట్టి చాలా ఆహ్లాదంగా ఇక్కడ వాతావరణం ఉంది. ఇది టెంపుల్ ముందు ఉన్నటువంటి హాలు. పైన సీలింగ్ చూస్తున్నారు కదా, ఆ పెయింటింగ్ చాలా నీట్గా ఉంది. అలాగే గుడి ముందరే మనకి ధ్వజస్తంభము, అతిపెద్ద నంది విగ్రహం కూడా ఉంది. అది దగ్గర నుంచి మనం చూద్దాము. పైన శిల్పాలు మీరు చూడొచ్చు. అలాగే టెంపుల్కి లెఫ్ట్ సైడ్న ఉన్నటువంటి చిన్న మండపంలో ఊరేగింపు కోసం ఉన్నటువంటి పల్లకిని చూశారు ఇప్పుడే. అలాగే దాని పక్కనే మనకి ఈ ప్రసాద వితరణ చేయడానికి మనకి వాలంటీర్స్ ఉన్నారు. ఏం ప్రసాదం అండి ఇవాళ? పులిహార. యూట్యూబ్లో వస్తుంది. చక్కెర పొంగల్, మళ్ళీ పులిహార. కార్తీక మాసంలో రెండు ఉంటాయి. కార్తీక మాసంలో రెండు ఉంటాయా? ఎర్లీ మార్నింగ్ ఏం పెడతారండి? చక్కెర పొంగలి రోజు, నెల రోజులు. సోమవారం చక్కెర పొంగలి, పులిహార. ఇక్కడ గుడి ముందు చూసినట్టయితే ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ కొంతమంది ముగ్గులు వేసి దీపారాధన చేసి పూజ చేశారు. మీకు కనిపిస్తున్నాయి కదా అట్లా. అదేవిధంగా మేము కూడా పూజ చేయటానికి ఒక ప్లేస్ పెంచుకున్నాము. ఈలోగా మీకు గోపురాలు చూపెడతాను. ఇవన్నీ టెంపుల్ లోపల ఉన్న చిన్న చిన్న మండపాలు ఆర్ ఉపాలయాలు అనొచ్చు. అలాగే నేను చెప్పాను కదా, నంది విగ్రహం, అతిపెద్ద నంది విగ్రహం ఉంది. బామ్మగారు నందికి దండం పెట్టుకుని శివాలయంలోకి చూస్తానికి వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఈ ఉపాలయంకి వెళ్దాం. నటరాజస్వామి ఉన్నారు ఇక్కడ. ఇక్కడ భక్తులకి దర్శనం చేసుకున్న తర్వాత శతగోపనం అలాగే తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. మళ్ళీ పెట్టు బొట్టు పెట్టు మళ్ళీ.
ఇది నువ్వు పెట్టు. ఇట్లా ఇట్లా నా ఇంక చూడండి. వెరీ గుడ్. యూట్యూబ్లో వస్తావా? యూట్యూబ్లో వస్తా. ఇప్పుడు మనం ఆ పరమశివుణ్ణి దర్శించుకున్న వెంటనే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఆ పరమశివుణ్ణి దర్శించుకున్నారు. అలాగే పక్కన ఉన్న విగ్రహాలు కూడా చూడొచ్చు మీరు. ఈ ఆలయ చరిత్ర గురించి మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులైనటువంటి బాపూజీ గారిని అడిగి తెలుసుకుందాం. పక్కనే పార్వతీ అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. నా పేరు బాపూజీ. నేను గత 50 సంవత్సరాలుగా ఈ గుడిలో అర్చకత్వం చేయుచున్నాను. ఈ గుడి యొక్క విశిష్టత దాదాపు 200 ఏళ్ల పైన అయ్యింది. ఇది ప్రతిష్ఠించి పూర్వం కంచి కామకోటి పీఠాధిపతుల వారు దీన్ని కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి బందా కుటుంబీకులు ఈ కార్యక్రమాన్ని, ఈ శివాలయ పునరుద్ధరణను చేయటం జరిగింది. తర్వాత ఈ 200 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి శివరాత్రి పర్వదినాన, శివరాత్రికి ముందు వీరభద్రపళ్ళెం, శివరాత్రి రోజున శివ కళ్యాణం జరుగుతుంది. దసరా 10 రోజులు దసరా నవరాత్రులు జరుగుతాయి. దశావతారాలు వేస్తారు భక్తుల సహకారంతో, ప్లస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో. కార్తీక మాసం కూడా నెల రోజులు విశేష పూజలు, డైలీ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతాయి. భక్తులు విపరీతంగా వస్తారు. పూర్వం నుంచి ఉండటం వలన ఈ చుట్టుపక్కల పురాతన దేవాలయంలో ఇది ఒక దేవాలయము. మా దేవుడి పేరు సర్వమంగళ పార్వతీ సమేత కనకలింగేశ్వర స్వామి, వీరభద్ర సహిత భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, ప్లస్ నాగేంద్ర స్వామి కూడా ఇక్కడ ఉన్నాడు. నవగ్రహాలు కూడా ఈ మధ్యన ప్రతిష్ఠించడం జరిగింది 10-15 ఏళ్ల క్రితం. దానికి కూడా విశిష్టత ఉన్నది. అట్లాగే ప్రతి కార్యక్రమము కూడా భక్తుల సహకారంతో జరుగుతుంది. చాలా చక్కగా మనకి గుడి చరిత్ర, అలాగే గుడిలో జరిగేటువంటి విశిష్టమైన పూజలు, శివరాత్రి గురించి బాబూజీ గారిని అడిగి తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ ఉన్న ఉపాలయాల్లో ఉన్న దేవతామూర్తులను కూడా ఒకసారి దర్శించుకుందాం. నేను చెప్పాను కదండి, ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తారు టెంపుల్ దగ్గర అనేసి. ఆ పూజ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మంచి ప్లేస్ చూసుకుని వాటర్ తోటి క్లీనప్ చేసుకుంటాము. ఇది ఆలయం యొక్క చరిత్ర. శ్రీ కనకలింగేశ్వర స్వామి వారి దేవస్థానము, ఆటపాక. తర్వాత ఒక తమలపాకు మీద పసుపు వేసుకుని గౌరీమాతను తయారు చేసుకుంటాము. ముగ్గు గీసిన తర్వాత ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ జల్లి ఆ ప్రదేశాన్ని పవిత్రం చేసిన తర్వాత మధ్యలో ఈ తమలపాకు మీద పెట్టినటువంటి విఘ్నేశ్వరుణ్ణి చేస్తాము. దాని తర్వాత మనం పువ్వులతోటి అలంకరించుకోవటానికి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మా పెరట్లో ఉన్నటువంటి మందార పువ్వులు, అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు తీసుకొచ్చాము. అలాగే ప్రముదులు, అరటిపళ్ళు, నైవేద్యానికి జామ పళ్ళు మా చెట్లలో కాసినవి.
అలాగే ఒక నారింజ పండు తీసుకొచ్చాం, ఒక చెంబుతో వాటర్ తెచ్చుకున్నాము. ఈ దీపాలు ఎందుకంటే కార్తీక మాసం 365 డేస్ మనం బొత్తులు వెలిగించలేము కాబట్టి ఆవు నెయ్యిలో నానబెట్టినటువంటి 365 అంటే 365 రోజుకి రోజుకు ఒక ఒత్తు వెలిగించినట్టుగా మనం అలాగా ఆవు నెయ్యిలో ముందు రోజు సిద్ధం చేసుకున్న 365 ఒత్తులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు మీద, మా మదరు ఫాదరు నా పేరు మీద వెలిగించడానికి 3 రెడీ చేసుకున్నారు. అదిగోండి ఆ డబ్బాలో ఆవు నెయ్యితో పాటు నానబెట్టినవి తీసుకొచ్చి ఈ ప్రమిదల్లో చక్కగా నీట్గా అరేంజ్ చేసి ఉంచాము. ఇప్పుడు అవి వెలిగించి దీపారాజన లాగా మనం అగరపుల్లకి వెలిగించి ఈ ఆవు నెయ్యితో ఉన్నటువంటి 365 ఒత్తుల్ని వెలిగించిన తర్వాత హారతి ఇచ్చి ఒక గంట కొడితే అక్కడతోటి ముందు పూజ కంప్లీట్ అవుతుంది. యాక్చువల్లీ కార్తీక మాసం శనివారం కార్తీక పౌర్ణమి రోజు జరిగినటువంటి ఈ ఘట్టం ముందుగా మార్నింగే లేచి చక్కగా తలస్నానం అది చేసుకుని ఇంట్లో ఏమన్నా పూజ ఉంటే చేసుకుని శివాలయంకి వెళ్ళి దర్శనానికి ముందుగా ఈ కతువు చేసుకున్న తర్వాత అంటే 365 ఒత్తులు ఇదంతా ఈ కార్యక్రమం చేసుకోవాలి. చలివిడి వడపప్పు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చామండి, అవి కూడా పెట్టాము. తర్వాత ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి మా చెట్లు కొబ్బరికాయలని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుని దాని తర్వాత మనం శివాలయంకి ఒక ప్రదక్షిణ సగం వరకు వెళ్ళి వెనక్కి తిరిగి ప్రదక్షిణ చేసుకుని నందికి నమస్కరించుకుని దేవాలయంలో మళ్ళీ కొబ్బరికాయ ఇంకేమన్నా తీసుకొచ్చిన పూజా సామాగ్రి ఇచ్చి దండం పెట్టుకుని పంతులు గారికి స్వయం పాకము ఇచ్చాము. స్వయం పాకం మీ శక్తి కొలది ఇవ్వచ్చు. అలాగే కార్తీక మాసంలో పంతులు గారికి దీపదానం చేయటం చాలా మంచిదనేసి చెప్పారు. అందుకనే పిండితోటి ఒక దీపం లాగా చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి ఒత్తేసి వెలిగించి ఇస్తారు. అదండి కార్తీక సోమవారం శివాలయంలో చేసిన కతువులు. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి నచ్చినట్టయితే.